చాణక్యుడు మన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పాడు. అతను తన నీతిలో దీని గురించి కూడా చాలా రాశారు. జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి ఆయన చెప్పిన నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకే చాలామంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. మన జీవితంలో చెడు కాలం మొదలైందని మనం ఎలా గుర్తించగలమో చాణక్యుడి రాసిన వాటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఎండిపోయిన తులసి మొక్క. సాధారణంగా చాలామంది తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకుంటూ ఉంటారు. అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణక్య నీతిలో ఆయన చెప్పారు. అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే మనకి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి తులసి మొక్క వాడిపోతోంది అంటే అది మీకు చెడు కాలం అని మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణక్యుడు అంటున్నాడు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని, బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఇంట్లో గాజు పగిలిపోతే ఎవ్వరికైనా ఇబ్బందులు తప్పవు. అదేవిధంగా చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణంగా పూజ చాలా అవసరం. రోజు ఇంట్లో పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు. మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే. అదేవిధంగా చాణక్యుడు ఇంట్లో పెద్దలని గౌరవించకపోతే లక్ష్మీదేవి నివసించదని చెబుతారు. ఆనందం ఇంట్లోకి రాదు. అందుకే మీ పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని చెబుతూ ఉంటారు.